కర్నూలు నగరంలో ఘనంగా ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాల నాయకులు ఎంఆర్పీఎస్ జెండాలను ఆవిష్కరించి వేడుకలు చేసుకున్నారు. ఈ రోజు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాడవాడలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగరవేసి మందకృష్ణ మాదిగ పుట్టినరోజు కావున ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నగరంలోని స్థానిక ధర్నా చౌక్ నందు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాచపూడి ఆనంద్ రెడ్డిపోగు విజయ్ కుమార్లు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం 7 జూలై 1994 సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ప్రారంభమై 32 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మాదిగలు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే. ఆయన జాతి కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కృషి వల్లే సాధ్యమైందన్నారు. వర్గీకరణ సాధనలో అమరవీరుల త్యాగఫలం వెలకట్టలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాదిగల మహాత్ముడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ మందకృష్ణ గారు నేటికి ఉద్యమం పురుడు పోసుకొని 32 వసంతాలు కావస్తుంది. ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7న ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం అంచెలంచెలుగా పెరిగి నాడు దళిత నేతగా ఉన్నటువంటి ఆ మహనీయుడు ఈరోజు దేశ నేతగా ఎదిగేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ఉద్యమాన్ని. ఆ తరుణంలోనే ఏబిసిడి వర్గీకరణ పోరాటంలో మరి ఎంతోమంది అమరులై నేటి చరిత్ర రాయగలిగారు. అలాంటి చరిత్ర రాయగలిగినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నాడంటే మాదిగల మహనీయుడైనటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఒకరే. అందుకు ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని మరి దళిత ప్రజలందరికీ జన్మదిన శ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి శ్రీ మందకృష్ణ గారి తరపు ప్రతి ఒక్కరికి శ్రీ మందకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందుకు మాదిగలంతా ఏకమై ఏ జెండా కింద ఉన్నా అన్ని జెండాలు వదిలేసి శ్రీ మందకృష్ణ గారి జెండా నీడకు వస్తే దళితుల ఒక వేదిక ఏర్పడుతుంది, రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేస్తూ మరి కర్నూలు టౌన్లో మాదిగల మహాత్ముడు, ఉద్యమాల సూర్యుడు, ప్రపంచానికే ఉద్యమాలకు దిక్సూచైన మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఈరోజు జన్మదిన కార్యక్రమాన్ని వాడల అదేవిధంగా కర్నూలు సెంటర్లో ధర్నా చౌక్ నందు కూడా ఈరోజు ఒక వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంను కూడా జరపడం జరుగుతుంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు భారతదేశంలోనే ఒక వెనకబడిన మాదిగ అంటే చెప్పుకునే రోజులు, మాదిగాని చెప్పుకోవడానికి కూడా చిక్కుపడే రోజుల నుంచి ఈరోజు నేను మాదిగాని గర్వంగా చెప్పుకునే స్టేజ్కి తెచ్చిన ఆ మహానుభావుడి జన్మదినము జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన జన్మదినమే కాకుండా ఏ ఆత్మగౌరవాన్ని అయితే తెచ్చిందో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం కూడా ఇదే రోజు కావడము మాకు చాలా ఆనందంగా ఉంది. మేము 32 సంవత్సరాల క్రితము మాదిగాని చెప్పుకోలేము. ఎలా ఉండింది పరిస్థితి అనేది అందరికీ తెలుసు. ఈనాడు మాదిగలు అని గుండె మీద ధైర్యంతో ఏ ఆఫీసులోనైనా కానీ, ఏ ఎస్పీనైనా కానీ, ఏ పోలీస్ స్టేషన్లో ఎస్ఐని కానీ, సిఐని కానీ ప్రశ్నించే తత్వాన్ని నేర్పించింది ఎంఆర్పీఎస్ ఉద్యమము కృష్ణ మాదిగ గారని కూడా మేము సగర్వంగా చెప్తున్నాం. కానీ